రానున్న బడ్జెట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ 4 సభలు కూడా సైమల్టేనియస్గా సెషన్స్లో ఉండడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, నెససరీ బందోబస్తు అరేంజ్మెంట్స్, అలాగే కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని అరేంజ్మెంట్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఇది బడ్జెట్ సమావేశాలు అయినందున గవర్నర్ గారి ఉభయ సభల్ని ఉద్దేశించి రెండు రాష్ట్రాలను కూడా ప్రసంగం ఉంటుంది. అట్లాగే సైమల్టేనియస్గా అసెంబ్లీస్, కౌన్సిల్స్ మొత్తం 4 కూడా నడుస్తుంటుంది. దీనివల్ల ఏవైతే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉత్పన్నమవుతాయో వాటిని అనలైజ్ చేసి తగిన సమయంలో వాటిని అడ్రస్ చేయడం కొరకు గౌరవ స్పీకర్స్, ఆనరబుల్ స్పీకర్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, అట్లాగే ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ 4 కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈ 4 మీటింగ్స్, ఈ 4 అటెండ్ చేసినటువంటి మీటింగ్స్లో ఈ లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెజిస్లేటివ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, సెక్యూరిటీ మిగతా సమస్యలు ఏ వచ్చే అవకాశం ఉంది, వాటిని మనం ఎలా పరిష్కరించాలనేది కూలంకషంగా డిస్కషన్ చేయడం జరిగింది. గౌరవ స్పీకర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని రకాలైన బందోబస్తు అరేంజ్మెంట్స్ ప్లాన్ చేశాము. ఈ గేట్స్, ఎంట్రీస్, ఎగ్జిట్స్, అట్లాగే అలైటింగ్ పాయింట్స్, మీడియా పాయింట్స్, పార్కింగ్ ప్లేసెస్, ఆ తర్వాత మార్షల్స్, వీటికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా గౌరవ సభాధిపతులు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా మేము అన్ని ప్లాన్ చేశాము. రానున్న టైంలో ఏదైనా సభ జరుగుతున్నప్పుడు ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ చిన్నవి అరైజ్ అయినా కానీ వాటిని వెంటనే పరిష్కరించడం కొరకు సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్, పోలీస్ ఆఫీసర్స్ని ఒక కమిటీగా కూడా వేయడం జరిగింది. అవి ఎప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించడం కొరకు రెండు సైడ్స్, ఇటు తెలంగాణ రాష్ట్రం సైడు, ఆంధ్ర రాష్ట్రం సైడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ ఉండి వాటిని సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. రెండు అసెంబ్లీలో ఒకసారి ప్రారంభమవుతున్నారు కదా, ఆ సిబ్బందిని ఎంత మొత్తంలో వినియోగించవచ్చు, సమస్యలు ఎలా ఉంది? అడిషనల్ ఫోర్సెస్ మొత్తం మన తెలంగాణ నుండి అన్ని జిల్లాల నుంచి కూడా డ్రా చేయడం జరిగింది. డీజీపీ తెలంగాణ గారు బయట జిల్లాల నుంచి ఫోర్స్ డ్రా చేసి మాకు ఇచ్చారు. అట్లాగే తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ నుంచి కూడా ప్లెటూన్స్ రావడం జరిగింది. కొంతవరకు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి కూడా ఈ లైజన్ పర్పస్, ఫోర్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే వర్కౌట్ చేసి వారికి చెప్పడం జరిగింది. వారిని కూడా అక్కడి నుంచి కూడా వస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే ఈ బడ్జెట్ సమావేశాలు ఎలాంటి సమస్య లేకుండా ముందుకు వెళ్తారనే నమ్మకం, ఆశాభావం ఉంది. హైకోర్టు విభజన జరగకపోతే తప్పనిసరిగా సమావేశం నడుపుకుంటామని ఇప్పుడు తెలంగాణ న్యాయవాదులు, మన ఎంఆర్పిఎస్ నేతలు కానీ ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళపైన ఎలాంటి నిఘా ఉంచబోతున్నారు, ఎలాంటి చర్యలు? దీనికి సంబంధించి నిఘా విభాగాలన్నీ కూడా దీని మీద పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ సెషన్స్ ప్రొసీడింగ్స్కి ఎట్లాంటి అవరోధం కలగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమో అవన్నీ కూడా వీ హావ్ పుట్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ. మన పొరుగు రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతవరకు ఫోర్స్ని తెప్పించడానికి అవకాశం ఉంది? దాని పర్పస్ క్లారిటీ? అది బేసిక్గా మనకి ఇక్కడ ఈ లైజన్ పర్పస్, కోఆర్డినేషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి
సీనియర్ లెవెల్లో అధికారులను పెట్టడము, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఫోర్స్ ఏదైతే ఉందో అది గతంలో అసెంబ్లీ సెషన్స్ అప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. బట్ ఫోర్స్ సరిపోని ఉంది, అట్లాగే అధికారులు సరిపోయే సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఇద్దరు గౌరవ స్పీకర్స్ నుంచి కూడా క్లియర్గా ఒక క్లారిటీ తోటి వాళ్ళు కోఆర్డినేషన్తో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి సమస్య ఉండదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను.